హాయ్ ఎవ్రీవన్. మనం నిన్న మాట్లాడుకున్నట్లు నా ఫస్ట్ డే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో ఆ విశేషాలన్నీ మీతో షేర్ చేసుకోవడానికి చాలా ఎగ్జైటింగ్గా అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఇక నిన్న నా డే ఎలా గడిచిందో ఇప్పుడు మొదలెడదామా? థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఈ డివోషనల్ వేలో భాగంగా నేను నిన్న భగవద్గీత చదవడం అండ్ మెడిటేషన్ ఫస్ట్ డేతో అయితే స్టార్ట్ చేసుకున్నాను. 21 డేస్ నేను మెడిటేషన్ అలా కంటిన్యూ చేయాలి అని నేను ఫిక్స్ అయ్యాను. సో అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అనేది నాకు తెలీదు. 21 డేస్, ఆఫ్టర్ 21 డేస్ నా మైండ్ కొంచెం కంట్రోల్ అవుతుందేమో అని నా ఫీలింగ్. మీకు ఎవరికైనా అలా అనిపిస్తే మాత్రం మీరు తప్పకుండా గురువుగారి దగ్గర పర్మిషన్ తీసుకొనే చెయ్యండి. నాకైతే ఎవరు గురువు లేరండి. నాకు మైండ్కి ఏమనిపిస్తుంది నేను అదే చేస్తున్నాను. సో ఇంకా నా ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే, భగవద్గీత నేను నిన్న చదివాను. నేను నిన్న ఒక 60-70 పేజెస్ కవి పరిచయమే ఉంది. అందులో కూడా నేను బోల్డ్ అని విషయాలు నేర్చుకున్నాను. అండ్ నేను ఒక శ్లోకం మాత్రమే నేను నిన్న చదివాను. ఆ శ్లోకంలో కూడా నాకు చాలా విషయాలు తెలిసింది. అది చదివే కొద్దీ ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి అనేసి. సో నేను చదివినవన్నీ నేను ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ పెట్టలేకపోయినా కొన్ని మెయిన్ థింగ్స్ అయితే పెట్టాను. మీకు ఒకవేళ వీలుంటే ఒకసారి చూడండి, లేదా మీ ఇంట్లో ఉంటే చూడండి. ఇంకా మెడిటేషన్ విషయానికి వస్తే, మెడిటేషన్ అయితే నేను స్టార్ట్ చేశానండి. ఫస్ట్ డే కదా, సో నేను ఏం ఫీల్ అవ్వలేదు. జస్ట్ అలా ఐస్ క్లోజ్ చేసి అలా డీప్ బ్రీత్ తీసి వదిలాను. సో ఇంకా ఈరోజు చూడాలి ఏమన్నా ఉంటుందేమో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.